దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నీ పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు. ప్రభువా, మీరు ఈ భూమి మీద రక్తము కార్చినప్పుడు ఆ రక్తము ఒలికినటువంటి యెరూషలేములో పంట పండింది. ఆయన విత్తనం చచ్చిపోతే మొలకెత్తుద్ది అన్నట్టుగా మిమ్మల్ని సమాధిలో పెడితే 3వ రోజున లేచారు. మీ రక్తము పంట పండింది ప్రభువా. మీరు కార్చిన రక్తము యొక్క విత్తనము ఫలించింది ప్రభువా, బతికింది. అలాంటి రక్తం దగ్గరికి వచ్చాం, తీసుకోబోతా ఉన్నాం. సహాయం చేయండి ప్రభువా. పండింది ఏ రక్తము? యేసు రక్తం, గొర్రెపిల్ల రక్తం. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట కనపడుతుంది. అపాయంలో ఉన్న వారికి అవసరాన్ని బట్టి రక్తం ఎక్కిస్తాం మనం. ఎక్కించకపోతే చచ్చిపోతారట. మామూలు రక్తం కాదది, బ్లడ్ ప్లాస్మా అంటారు. బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది. అది మనిషిని బతికిస్తూ ఉంది, కాపాడుతూ ఉంది. యేసు రక్తము మనల్ని బ్రతికిస్తూ ఉంది. మానవులందరి మరణం కారణమైనటువంటి పాపం అనేటువంటి వ్యాధి సోకింది ప్రతి ఒక్క మనిషికి అని రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది. అయితే ఆ పాపము నివారణ అవ్వాలి అంటే యేసుక్రీస్తు చిందించిన రక్తము మనలో పండాలి. ఆయన యొక్క రక్తం మనలోకి, హృదయంలోనికి వస్తే మనం కూడా మంచి పంటని పండుతాం. అలాంటి పంట పండటానికి దేవుడు నిన్ను నడిపించాడు. విమోచన కలుగుతుంది ఈ యొక్క రక్తము ద్వారా. ప్రియులారా, ఆలోచించి దేవుడు చెబుతా ఉన్నటువంటి మాటలు. 12 మంది శిష్యులు కూడా రక్తం గార్చారు ఈ భూమి మీద. అనేకమైన విత్తనాలు మొలిచాయి. ఆ విత్తనాలే ఆ దేశాల్లో సంఘాలు. ప్రియులారా, దేవుడు మరి నాలో కూడా ఆ రక్తము పుట్టడం వల్ల నేను కూడా మొలకెత్తాను గత 30 ఏళ్ళుగా. నా ద్వారా కూడా దేవుడు కొన్ని విత్తనాలను చల్లాడు. కానీ ఆ విత్తనాలు కొన్ని తాలు విత్తనాలు అయిపోయాయి, పనికిరాని విత్తనాలు అయిపోయాయి, సరదా విత్తనాలు అయిపోయాయి. చూడటానికి విత్తనంలాగా ఉంది కానీ అది దానిలో లోపల బలం లేదు, అది మొలకెత్తదు. కానీ రైతుకి తెలియదు, దాన్ని కూడా తీసుకెళ్ళి చేలో చల్లుతాడు. తర్వాత అర్థమవుతుంది, అక్కడక్కడ కొరబోయినట్టుగా కనపడతా ఉంటుంది చేను. ఏంటంటే కొన్ని విత్తనాలు మంచివి కావు, కలిపి అమ్మేశాడు రైతు. కాబట్టి తాలు విత్తనాలు, చేవలేని విత్తనాలు చల్లినప్పుడు రైతు ఏడుస్తాడు. నేను కూడా ఒకవేళ అలాంటి విత్తనాలు చల్లానేమో, అందుకే పంటలు సరిగా పండటం లేదేమో. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు వైపు చూస్తూ నువ్వు ఇంకనూ మారకుండా నీ కుటుంబంలో పంట పండిందా? ఏమండి, పొలం పూర్తిగా పండితే సంతోషిస్తాడా? లేకపోతే ఏదో 1 పర్ర 2 పర్రలో పండితే సంతోషిస్తాడా? మరి పూర్తిగా నీ కుటుంబం పండలేదు కదా, వయసు ఏమో పెరిగిపోతుంది కదా, నీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి, భర్తలకి వయసు ఏమో పెరిగిపోతూ ఉంది కదా, కానీ దేవుడి దగ్గరికి రాలేదు కదా, పంట పండలేదు కదా. కాబట్టి నీవు కన్నీటి ప్రార్థన నీకు లేదు, డైలీ ప్రేయర్ నీకు లేదు, తినుము త్రాగుము సుఖించం మీద నడుస్తూ పోతా ఉన్నావు తప్ప నీకంటూ రక్షణ అనేది లేదు. దేవుడు వాక్యం అయితే సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము 42వ వచనములో ఏమని చెప్తా ఉంది వాక్యం అంటే, మరణము శాసనము కార్యరూపం దాల్చాలంటే దాన్ని రాసినవాడు మరణించాలి. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడాలి. క్షయము అంటే చచ్చిపోవాలి. ఎవరు చచ్చిపోవాలి? నీ పాప శరీరము ప్రభువులో చచ్చిపోవాలి. నువ్వు చనిపోకుండానే ఫలించాలని చూస్తున్నావు.
ఇది అక్షయమయ్యేది, అంటే భూమిలో కలిసిపోతుంది. దేవుడు వాక్యం సెలవిచ్చినట్టుగా ప్రసంగి 12వ అధ్యాయంలో మన్నైనది తిరిగి మన్నే అవ్వాలి. ఆదాముతో దేవుడు చెప్పాడు, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అని చెప్పాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియుడ, నువ్వు మన్ను. దేవుని యొక్క ప్రేమలో పునరుద్ధానం అనేది ఒక పండగ. ఆదివారం అంటే దేవుడు లేచిన రోజు పునరుద్ధాన దినమని. కాబట్టి పునరుద్ధానం అనేటువంటి మాట గ్రీకులో ఎనాస్టియోస్ అని చెప్పేసి అంటారు. దీని అక్షరార్థం నిలుపుట లేదా తిరిగి లేచుట, కోలుకొనుట, లేకపోతే పునరైవశ్యము అని అర్థం. ఏఎన్ఏ అంటే పై అని అర్థం దేవుని యొక్క ఆ ప్రేమలో. కాబట్టి ఈ యొక్క దేవుడి యొక్క ఈ మాట గ్రీకు భాషలో నుంచి తీసుకోబడింది, తిరిగి లేచుట. కాబట్టి దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియబిడ్డలారా, బైబిల్లో ఈ మాట అంటే పునరుద్ధానం అనే మాట 42 సార్లు ఉంది. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో దేవుడు వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, పునరుద్ధానమును జీవమును నేనే. దేవుడు చెప్తున్నటువంటి మాట, పునరుద్ధానము జీవము నేనే. కాబట్టి ఏమంటున్నాడంటే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకు. నువ్వు బతకాలనుందా? బతకాలని ఉంటే ఆ మాట ఏమని చెప్తుంది? నా యందు విశ్వాసం ఉంచితే. ఏమంటే వస్తున్నాం కదండి చర్చికి, పాటలు పాడుతున్నాం, చర్చి ఊడుస్తున్నాం, భోజనం పెడుతున్నాము, వందనాలు చెప్తున్నాము, సరిపోద్దా? చదవకుండా లెక్చరర్కి ప్రొఫెసర్కి నువ్వు దండాలు పెడితే చదువు వచ్చేస్తుందా? నువ్వు చదివి వచ్చి ప్రొఫెసర్కి దండం పెట్టినా లెక్చరర్కి దండం పెట్టినా గుడ్ అనాలి. బాగా చదువుతావు, బాగా రాస్తావు, బాగా ప్రవర్తిస్తావు అనే లక్షణాలు నీకుంటే అప్పుడు ఆ వ్యక్తి గుడ్ అంటాడు. విశ్వాసం అనేది నీకుంటే దేవుని యొక్క ప్రేమలో ఏముంటుందంట? దాని ద్వారా నీతి నెరవేరుద్ది ప్రియులారా. కాబట్టి దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 26వ వచనం, క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఏమండి ఆయనందు విశ్వాసము ద్వారా కరుణాధారముగా బయలుపరచెను. క్రీస్తు యేసునందలి రక్తము ద్వారా. బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఈరోజు నువ్వు రక్తం దగ్గరకు వచ్చావు. ఏ రక్తం అది? ఎలాంటి రక్తం అది? ఆలోచన చేయి. దేవుడు వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలలో మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగునట్లు తన విశేష కనికరం చొప్పున ప్రియులారా మనలను మరలా జన్మింపజేశాడు. కేవలం ఆయన కృప, విశేషమైన కనికరం అన్నాడు ఇక్కడ. కనికర సంపన్నుడు ఆయన. అందుకని నువ్వు బతికున్నావు ఈ రోజున. దేవుని యొక్క ప్రేమలో పంట, క్రీస్తు యొక్క రక్తపు యొక్క పంట ఎక్కడెక్కడ పండింది? ఏ చోట్ల పండింది? చాలా చోట్ల పండింది ప్రియులారా. ఆలోచన చేయండి. ఈ యొక్క పంట యొక్క ఫలితము పునరుద్ధానం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే పంట యొక్క ఫలితము పాపక్షమాపణ. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అలాగే పంట యొక్క ఫలితము దేవుని యొక్క ప్రేమలో విమోచన. 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. అలాగే ఈ పంట యొక్క ఫలితము రక్తము ద్వారా సమీపస్థులం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఈ పంట యొక్క ఫలితము ఉగ్రత నుండి మనకి రక్షణ. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం.
అలాగే ఈ యొక్క రక్తం యొక్క పంట దేవుని యొక్క ప్రేమలో పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. ఈ యేసు యొక్క రక్తం యొక్క పంట యొక్క ఫలితము ప్రియులరా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ఏమని అంటే దేవుడికి చెప్తా ఉన్నటువంటి ప్రతి మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, ఆయన మహాకృపను బట్టి యాజకత్వం ఇచ్చాడు మనకి. ప్రకటన గ్రంథము 1:8. అలాగే ఆయన రక్తం యొక్క ఫలితము రాజరికాన్ని ఇచ్చాడు. ప్రకటన 1:6లోనే. అలాగే రక్తం యొక్క ఫలితము దేవునికి మహిమా ప్రభావాలు తెచ్చిపెడతా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం కూడా 6వ వచనంలోనే. అలాగే అపవాది పైన విజయం. ప్రకటన గ్రంథము 12:11. దేవుని యొక్క ప్రేమలో మరి నీ యొక్క రక్తము ఎవరికైనా పనికొస్తా ఉందా? దేవుడిచ్చిన రక్తం దేవుని యొక్క ప్రేమలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 43వ వచనం జ్ఞాపకం చేసుకోండి ప్రియులరా. దేవుడి యొక్క ప్రేమ, దేవుడు త్వరలోనే రాబోతా ఉన్నాడు. పరలోకము యొక్క ఫలితాలు మనము చూడబోతా ఉన్నాం. కాబట్టి దేవుని వైపు చూడండి, దేవుడితో నడవమని కోరుకుంటాం. సాధు సుందర్ సింగ్ గారు ఒకప్పుడు నడుచుకుంటూ పోతా ఉన్నప్పుడు అప్పుడు జరిగినది ఏమిటి అంటే ఆలోచన చేస్తే ప్రియులరా, ఆలోచన చేయండి. ఒక వ్యక్తి చూశానంట, మీ పాదాలంటే రక్తం కారుతుందన్నాడట. అతనితోటి సాధు సింగ్ గారు అన్నారంట, యేసు కార్చిన రక్తం కన్నా నా రక్తమేమి గొప్పది కాదు. యేసు కొరకు నేను ప్రయాణం చేస్తూ నా కాళ్ళ ద్వారా రక్తం చిందిస్తుంది, పంట పండాలని ఉద్దేశం అని ఎంతో వినమ్రంగా చెప్పి మరి ఆ రక్తం కారుతుందా అయ్యో అని కాళ్ళకి మరి ఆయన వైద్యం చేయించుకోలేదు ప్రియులారా. ఎవడు లేడు అక్కడ వైద్యం చేయడానికి కూడా. హిమాలయ పర్వతాల మీద అన్నాడు ఆయన. పండింది ప్రియులారా. సాధు సుందర్ సింగ్ గారు మరి కాకినాడ వచ్చినప్పుడు రక్షణ పొందిన ఆయన దానియేలు గారు, ఆ రక్షణ పొందినటువంటి ఆయన నేను నీ వెంట వస్తానని చెప్పాడు. ఆయన కూడా టీచర్, మ్యాథ్స్ లెక్చరర్, మ్యాథ్స్ టీచర్ ఆయన. అయితే అప్పుడు అడిగితే సుందర్ సింగ్ గారు అన్నారంట, లేదయ్యా దేవుడు నిన్ను వాడుకుంటాడు అని చెప్పి పంపించాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి కాకినాడలో మెడ్రాస్ వెళ్ళిపోయి మెడ్రాస్లో ఒక చిన్న రేకుల షెడ్లో అద్దెకుంటూ సువార్త సాని చేస్తూ ఉంటే ఎవరూ రాలేదంట. వాళ్ళతో పని చేసేవాడు వచ్చాడట. ప్రభువా, ఈ ఒక్కడి కోసమా నేను కాకినాడ నుంచి మెడ్రాస్ వచ్చాను అని ఏడ్చాడట. అప్పుడు దేవుడి యొక్క వాగ్దానం అతనికి ఒక్కడు 1000 మంది అవుతాడు అని వాగ్దానం చేశారంట. ఆ రకంగానే ఇప్పుడు 7000 సంఘాలు పైగా ఉన్నాయి. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఉద్యోగం చేసే ఆయన ఉద్యోగం మానేసి సేవ చేశాడు. పిల్లరా, ఈరోజు వాళ్ళ మనవడైనటువంటి జాన్ గారు మరి పెద్ద ఉద్యోగం అమెరికాలో చేస్తూ కూడా మరి సేవ కోసమని మరి ఆ దేశాన్ని వదిలిపెట్టి దేశానికి వచ్చారు. మరి మనమేం చేస్తాం? ఈ పంట పండాలి, యేసు రక్తము యొక్క పంట పండాలి అని గనుక నీవు ఆలోచన చేస్తున్నట్లయితే దేవుడు మన కొరకు కార్చిన ఆ రక్తము నీకు గుర్తుకొస్తుంది. ఆయన ఎందుకు రక్తం కార్చాడంటే మనము పంట పండాలని ఉద్దేశం. కాబట్టి దేవుడు నీకు నీ కుటుంబానికి ఆ రక్తము ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానము మీ కుటుంబం అంతా చేసి, మీ కుటుంబం అంతా ప్రార్థన చేసేవారిగా, కుటుంబ ప్రార్థన అలాగే సంఘానికి వచ్చేవారిగా చేయబడిన రోజే నీ కుటుంబం పంట పండినట్టు. లేదు అంటే ఆ యొక్క రైతు ఏడ్చినట్టుగానే సేవకుడిని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటావు. అలాంటి పరిస్థితి నీకు రాకుండా దేవుడు సహాయం చేయునుగాక.